పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సిటీలో రోడ్ షో చేపట్టిన అనంతరం సాయంత్రం హన్మకొండ అంబేద్కర్ కూడలిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ కూడలి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేస్తారు మాజీ సీఎం. కేసీఆర్ వరంగల్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ వరంగల్ కు ప్రవేశించింది. యాక్చువల్గా వరంగల్ కి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుంటారు. హన్మకొండలో ఉన్న అంబేద్కర్ కూడలి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ప్రదర్శనగా వస్తారు. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. అంబేద్కర్ కూడలి నుంచి ప్రదర్శన ప్రారంభమయ్యే ఉందే బస్సు ద్వారా కేసీఆర్ అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ చౌరస్తాకు వస్తారు. హన్మకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇవాళ రాత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేస్తారు. రేపు ఉదయం వర్ధనపేట, తొర్రూరు, మరిపేడ మీదుగా ఖమ్మం చేరుకుంటారు. మొత్తం మీద యాక్చువల్ గా ఇవాళ కేసీఆర్ ప్రచారం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు. ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది చాలా హాట్ గా మారింది. మొదట్లో కడియం కావ్య టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరడం, కడియం శ్రీయర్ ని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది చాలా ప్రెస్టేజియస్ గా మారిన పరిస్థితి. సో కేసీఆర్ యాత్రకు సంబంధించి, కేసీఆర్ కి వాళ్ళ పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాయి. నిన్న రాత్రి మాజీ మంత్రి దయాకర్ రావు, వేణుభాస్కర్ వీళ్ళంతా కూడా పోలీసులతో మాట్లాడారు. రోడ్ మ్యాప్ కి సంబంధించి పూర్తిగా పోలీసులకు వివరించారు. భారీగా జన సమీకరణ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొంత రోడ్ షో కావడంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ పోలీసులను బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో ఖచ్చితంగా అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ వరంగల్కి వస్తున్న నేపథ్యంలో వరంగల్ ఉద్యమ కేంద్రం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ కావడంతో ఇక్కడ కేసీఆర్ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఈ గడ్డ నుంచి ఏం మాట్లాడతారు, అసలు యాక్చువల్ గా కేసీఆర్ పర్యటన ప్రతిసారి వరంగల్ లో జరిగినప్పుడు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చింది. వరంగల్ కు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసలు కేసీఆర్ ఏ రకంగా ప్రసంగం చేయబోతున్నారు, మన రేవంత్ రెడ్డి సభ తర్వాత కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, మొత్తం అసలు ఇవాళ కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం, ఆయన కూతురు కావ్య ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండడం, మొదట్లో బీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని ఆ తర్వాత కాంగ్రెస్ లోకి మారడం, ఇదంతా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి. సో కడియం శ్రీహరి టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేసిన హామీలు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు సంబంధించి వాటికి కూడా కౌంటర్ ఉంటాయి. అంతేకాకుండా వరంగల్ కి ఏం చేస్తాం, అసలు వరంగల్ మొత్తం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వైద్యానికి హబ్ గా మార్చే ప్రయత్నంలో తెలంగాణ 10 ఏళ్ల పాలనలో తాము ఏం చేశామని కూడా కేసీఆర్ చెప్పబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా సుధీర్ కుమార్ ని గెలిపించాలంటూ కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. మొత్తం 2 గంటల పాటు ఈ రోడ్ షో జరుగుతుంది. సాయంత్రం రోడ్ షో తర్వాత అక్కడ ప్రసంగం తర్వాత నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ఇవాళ రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం తొర్రూరు, మరిపేడ మీదుగా ఖమ్మం చేరుకుంటారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న కేసీఆర్ యాత్రకు సంబంధించినంత వరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా కేసీఆర్ రోడ్ షో ఇక్కడ సక్సెస్ చేయాలి, ఆ తర్వాత ఈ రోడ్ షో ద్వారానే తమ గెలుపు, ఆ తర్వాత తమకు సంబంధించిన బలాన్ని మళ్ళీ చాటుకునే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సభ ఏ విధంగా సక్సెస్ చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ రంగనాథ్.